శివాజీ యుక్త వయసుకు వచ్చి అతడు ఒక జీవిత విధానాన్ని నిర్దిష్టంగా ఏర్పరచుకునే సమయం ఆసన్నమైంది. బీజాపూర్ సుల్తాన్ల రాజమహల్లో చోటు దక్కితే ధైర్యంతో కూడిన శివాజీ మంచి పదవి, ఉన్నత వికారం, జీవితాంతం ఆర్థిక భద్రత అన్ని లభిస్తాయని భావించాడు తండ్రి షాజీ. ఇదే ఆలోచనతో తండ్రి షాజీ శివనేరిలో తల్లి జిజియాబాయితో ఉన్న శివాజీని తన వద్దకు రావాలని పిలిపించాడు. అప్పట్లో బీజాపూర్ రాష్ట్రం సంపదంతా తడిసి ముద్దవుతుంది. చాలా రోజులుగా యుద్ధాలు లేవు. బీజాపూర్ బజార్లో అనేక రకాలటువంటి దుకాణాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ రాజ్యంలో ఎలాంటి అశాంతి లేదు. గుర్రం మీద ప్రయాణిస్తున్న షాజీ వెనుక చిన్న గుర్రం మీద శివాజీ వస్తున్నాడు. ఇలాంటివేనా రాజ్యాలు, ఇలాంటిదేనా భవిష్యత్తు అన్న సందేహాలు మనసులో మౌనంగా మారుతున్నాయి. తండ్రి మాటకు గౌరవం ఇచ్చి శివాజీ బీజాపూర్ బయలుదేరాడు. కానీ అతనికి ఏమాత్రం మనసు లేదు. ఆ నగర సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. బంగారపు ఆభరణాలు, దుకాణాలు, తిండితో నిండిన బజార్లు, ఈ దృశ్యాలను చూస్తూ నగరంలోకి ప్రవేశించాడు శివాజీ. ఆ నగరాన్ని, ఆ బజార్లు అవన్నీ చూసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఎలాగైనా ఒక రోజు నా మావలి సోదరులందరికీ కూడా ఇదే సౌలభ్యం కల్పిస్తాను. వాళ్ళు మంచిగా తినాలి, భయం లేకుండా పడుకోవాలి, అదే నా లక్ష్యం అని శివాజీ మనసులో నిర్ణయించుకున్నాడు. పెద్ద గేట్లను దాటి రాజమహల్ లోపలికి ప్రవేశించాడు. చుట్టూ ముత్యాలు, బంగారం, విలాసవంతమైన వస్త్రాలు అవన్నీ చూసినా శివాజీ ఆకర్షితుడవ్వలేడు, కోరికపడలేదు, ఆశపడలేడు. ఎందుకంటే అతను సుల్తాన్ల పదవులకు దాసుడవ్వాలనుకున్నవాడు కాదు, స్వేచ్ఛ కోసం పుట్టిన ధైర్యవంతుడు. ఈ రోజుల్లో అమెరికాకు వెళ్ళి అక్కడే జీవించాలనుకునే యువతలా కాదు శివాజీ. అతను భరతమాత బిడ్డ, దేశం కోసం బ్రతికిన వీరుడు. అలా వెళ్ళి అనుకోకుండా బీజాపూర్ సుల్తాన్ ఎదురుగా నిలబడ్డ షాజీ 10 అడుగులు ముందుకు వేసి మోకాళ్లను మడిచి ముందుకు నేలపై మోటించి నుదురు నేలకు ఆనించాడు. కుడి చేత్తో సలాం చేశాడు. సభలో అందరూ అలాగే చేస్తున్నారు. ఒక్కసారిగా శివాజీ వెన్నులోంచి వేడి నూనె కాచి ప్రవహించినట్టుగా శరీరం అంతా మండిపోయింది. వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. తాను నిలబడ చోటే ఉండి తన ఛాతిని ధైర్యంగా నిటారుగా నిలబెట్టి సూటిగా బీజాపూర్ సుల్తాన్ల కళ్ళలోకి చూస్తూ వినయ సూచనగా తలను కొంచెం వంచి హిందూ పద్ధతిలో 2 చేతులు ఎత్తి జై శ్రీరామ్ అంటూ నమస్కరించాడు శివాజీ. అది కూడా క్షణకాలమే. తండ్రి ఇంకా ఎంత సమయం వేచి చూసినా తను మోచేతితో పొడిచినా గాని ఏమాత్రమూ కదలలేదు సరికదా. శివాజీ ఏమాత్రం భయపడకుండా అలాగే చూడసాగాడు. తండ్రి షాజీకి తల కొట్టేసినట్టయింది. అంతటి సభలో ఇలా జరిగినందుకు భయపడుతూ సుల్తాన్ గారి క్షమాపణగా, నా కుమారుడు మొరటి కొండ జాతికి మావలీల మధ్య పెరిగాడు. రాజమర్యాదలో వీడికి తెలియవు ప్రభు, క్షమించండి అన్నాడు. దాంతో శివాజీ బీజాపూర్ సుల్తాన్ల వద్ద కొలువులో నౌకరీ చేస్తాడన్న ఆశ తండ్రికి మొదలంటూ ఎగిరిపోయింది. అంతే, సభలో ఆ తర్వాత జరిగినదేమీ షాజీ మనసుకు ఎక్కలేదు. ఎలాగో అలా శిక్ష పడకుండా రాజద్వారం నుండి బయటపడ్డారు తండ్రి కొడుకులు. దారిలో షాజీ శివాజీపై సుల్తాన్ రాజుకి సలాం చేయనందుకు అరిచాడు. శివాజీ తలెత్తి తండ్రి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళు ఎర్రగా రోషంతో ఎర్రబడ్డాయి. కన్నురెప్పలు కన్నీటితో తడిసిపోయి ఉన్నాయి. తండ్రి మాటలకు సమాధానంగా శివాజీ ఒక్కటే మాట అన్నాడు, నేను గులామును కాను, సలాం చేయలేను. నా జీవితం ఎన్నటికీ గులాములా సలాము చెయ్యను. ఇది నా దృఢ నిశ్చయం అనే దాంతో షాజీకి శివాజీ మీదున్న కాస్త ఆశ మొదలంతా నరికి వేసినట్లయింది. ఇక వీడు జీవితంలో బాగుపడడని విసుగ్గా ఇంటికి నడిచి వచ్చాడు. శివాజీని గుర్రం మీద కూర్చోబెట్టి ఇంటికి పంపించేశాడు. శివాజీ శివనేరికి తిరిగొచ్చాక తన గురువు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దాదాజీకి తను మరణించేలోగా శివాజీని ఒక్కసారి చూడాలనే కోరిక ఒక్కటి ఆయనను బ్రతికించి ఉంచింది. శివాజీని చూడగానే దగ్గుతూ ఆయాసపడుతూ, శివబా, నీకోసమే నా కళ్ళు ఎదురు చూసి కాయలు కాశాయి. నిన్ను చూడకుండానే మరణిస్తానేమోనని తల్లడిల్లిపోయాను. నిన్ను చూశాక ఇక నా ఆత్మ శాంతించింది. గురుదేవా, నేను వచ్చానుగా, మీకేమి కాదు అంటున్నాడు శివాజీ. శివబా, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. భగవంతుడే నీకు మార్గదర్శకుడు. నువ్వు ఎన్నడూ తోటి మనుషుల సలహాపై ఆధారపడకు. భగవంతుడు నీకు నీ లోపల నుంచి ఎటువైపు దారి చూపిస్తాడో అలాగే నడుచుకో. నీ అదృష్టం గొప్పది. భారతీయ ఆర్షదర్శాన్ని, హిందూ మత సనాతన ధర్మాలను గౌరవించు. కష్టజీవులైన హిందూ మరాఠాలను ఈనాటి దుర్భర జీవితాల నుంచి రక్షించి పోషించి హిందూ సామ్రాజ్య స్థాపకుడు అవ్వాలి. అవుతావు కూడా. ఆ మహాశివుడే నీకు మార్గదర్శకుడు. ఇదిగో ఈ తాటాకు తాళపత్రాల మీద నీ జాతకం రాసి ఉంచాను. భద్రం చేసి ఉంచి దాచుకో. ఇవి నీకు భవిష్యత్తులో అవసరపడతాయి అన్నాడు. అలా అంటూ శివాజీ చేతికి శివనేరి కోట తాళం చెవులు భద్రంగా అందించి ప్రశాంతంగా కన్నుమూశాడు దాదాజీ కణదేవ్. దాదాజీ కణదేవ్ మరణం శివాజీకి తాత్కాలికంగా తండ్రి పోయినంతటి దుఃఖాన్ని కలిగించింది. ఎందుకంటే శివాజీ తన బాల్యం నుండి తండ్రి ప్రేమకు నోచుకోలేదు.
తండ్రి లాలన ఎలా ఉంటుందో తెలియదు. శివాజీని పెంచి విద్యాబుద్ధులు కథలు చెప్పి తండ్రి వలె నేర్పించి గురువు దాదాజీ లేకపోతే ఇక తనకి దిక్కెవరు అని బోరున విలపించాడు. శివాజీ బాల్యం కౌమారం వేడి 15-16 ఏండ్ల వాడైనాడు. తల్లి జిజియాబాయితో తరచూ అతడు దేశంలో హిందువుల దుర్భర పరిస్థితిని, ముస్లింల బోట్ల కింద నలిగిపోతున్న హిందువుల బానిసత్వాన్ని తలుచుకొని దుఃఖపడేవాడు. ఈ దుర్భర పరిస్థితుల్లో నుంచి మోక్షం లేదా భగవంతుడా ఎందుకు ఈ హిందువులను ఇంత దయ లేకుండా పరీక్షిస్తున్నాడు? దేశంలో ఎటు చూసిన ముస్లింల మతపిచ్చి, వాళ్ళ ప్రభావం, దుహంకారం చెలరేగిపోతున్నాయి. అటు ఉత్తరాన ఢిల్లీ నుండి దక్షిణాన వింధ్యాద్రి దాటి గోదావరి పరివాహక ప్రాంతం వరకు ముస్లింల పాలనలో అణిగిపోయి ఉన్నాయి. దక్షిణానికి వస్తే తూర్పుగా బీజాపూర్, మధ్యలో గోల్కొండ, పశ్చిమాన బీదర్, గుల్బర్గా, బహమని సుల్తాన్లో వందల ఏళ్ల తరబడి స్థిరంగా రాజ్యాలేలుతూ ఊహించలేనంతటి ఐశ్వర్యము, భోగము, సంపద అనుభవిస్తూ నిత్య విలాసాలతో తేలియాడుతూ ఉండేవారు. ఆటలు, పాటలు, నాట్యగత్తెలు, మద్యం ఇలా ముస్లిం నవాబులను మత్తులో ముంచెత్తుతుండేవి. ఇటు హిందువులు కూడా ముస్లిం అధికారులకు తప్పనిసరిగా పరిస్థితుల్లో తలవంచి పూడిగం చేస్తూనే అధికారాలు, పదవులు నవాబులు విసిరేసిన ఎంగిలి కంచంలోని మెతుకుల వలె పడేస్తుంటే ఏరుకొని అనుభవిస్తూ అనేక పదవుల చిన్నవి పెద్దవి వారి కింద మిగిల్చుకొని పూడిగం చేస్తూ అదే మహారాజ భోగంగా జీవిత పరమావధిగా సంతృప్తి చెందేవారు. ఎందుకంటే హిందువులైన తమను ముస్లింలు పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు, తామే అదృష్టవంతులమని అనుకొని సంతోషపడేవారు. ఇక స్వాతంత్రం మీద ధ్యాస, ఆలోచన లేకుండా బానిసత్వానికి అలవాటుగా తలవంచుకొని బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితులలో భారతదేశంలో హిందువులైన తమదైన రాజ్యం స్థాపించటం ఊహకు మించిన విషయం. దానికి కారణం చాలామంది హిందువులు స్వాతంత్రం అన్న మాట ఎప్పుడో మరిచి బతుకుతున్నారు. అటు రాజపుత్రుల అక్బర్ కాలం నుంచి రాజా తోడల్మాల్, రాజా మాన్ సింగ్, మొఘల్ చక్రవర్తుల వరకు తమ తల తాకట్టు పెట్టి బతుకుతున్నారు. ఔరంగజేబు కాలంలోకి వస్తే రాజా జయసింగ్ లాంటి రాజపుత్రులాగా తిరుగుబాటు చేయడం మానేసి స్వాతంత్రం మర్చిపోయి మొఘల్ చక్రవర్తుల కింద పూడగం చేస్తూ తురక ప్రభావాలు విసిరిన మెతుకులే విందు భోజనంగా తిను జీవిస్తున్నారు. ఇటు దక్షిణానికి వస్తే వింధ్యాద్రి, బీజాపూర్ బలిష్టమైన రాజ్యం. అసలు హిందువులే ఈ బీజాపూర్ అన్న పేరు తమ సంస్కృతి హిందూ పదమని మర్చిపోయారు. ఇక పశ్చిమం అంటే అరేబియా మహాసముద్రము బీజాపూర్, గోల్కొండల మధ్య ఉన్న సహ్యాద్రి వరకు వ్యాపించినది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.